తనకు రాజకీయాలు శాశ్వతం కాదని ఓడినా గెలిచినా మీ స్నేహితుడిగానే ఉంటానన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళంలో ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చినందున తనకు విశ్రాంతి కావాలని సీఎం జగన్ను కోరానన్నారు. అయితే సీఎం ఇందుకు అంగీకరించలేదని పోటీ చేయాల్సిందేనని ఆదేశించడంతో ఆయన మాటకు కట్టుబడి ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారని అన్నారు ధర్మాన. తప్పుకుందాం, చాలా ఎర్లీగా వచ్చాను కనుక రాజకీయాల్లోకి విశ్రాంతి తీసుకుందామని నిర్ణయం సుమారుగా నా అంతలు నేను చేసుకుని సీఎం గారిని అడిగాను. ఈ ఎన్నికల్లో నాకు విశ్రాంతి ఇస్తే మంచిదే అంటే ఆయన మొదట ఏం చెప్పాడంటే, నువ్వు పార్టీ పని నీ కాన్స్టిట్యూన్సీతో సహా మొత్తం జిల్లా అంతా చూడాల్సి ఉంటుంది అని చెప్తే అప్పుడు చెప్పాను, నేను ఎన్నికలు పోటీ చేయడం మానేసి పార్టీ పని వరకు చూస్తానులే, కొద్దిగా నాకు కూడా చిన్న వయసులోనే వచ్చాను, కొంత విశ్రాంతి కూడా అవసరమేమో అనిపిస్తుందని అంటే, నోనో అలా కుదరదన్నా, అది చూడాలి ఇది చూడాలి అని అంటే మరి లీడర్ చెప్పినప్పుడు ఇంకా తప్పదు కదా. దాన్ని ఏ వ్యూహంలో అతను చెప్పాడు, ఏ అవసరానికి చెప్పాడు, అది ఎప్పుడు లీడర్ అభిప్రాయాలను మనం గౌరవించాలి కనుక తప్పనిసరి అంగీకరించడం జరిగింది. అడిగిన తర్వాత మన వాళ్ళందరికీ చెప్పాను, ఈ పరిస్థితుల్లో మళ్ళీ పోటీ చేయాల్సి వస్తుంది, మీ అందరి సహకారం నాకు కావాలని చెప్పినప్పుడు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ కలుద్దాము, అలాంటి అభిప్రాయాన్ని అందరికీ చెప్దామని చెప్పి అందరని ఇది